నమస్తే జై జవాన్ జై కిసాన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫార్మర్ స్మార్ట్. నేను మీ మహేష్. ఈరోజు మనము న్యాచురల్ ఫార్మింగ్స్ గురించి కొద్దిగా ఎక్స్పోజ్ చేద్దాము. ఎందుకు న్యాచురల్ ఫార్మింగ్కి ఎక్కువగా వెజిటేబుల్స్ కావచ్చు, మిగతా పండించే అన్నిటి కూడా ఎందుకు రేట్లు ఎక్కువ పెడుతున్నారు, అదేవిధంగా న్యాచురల్ ఫార్మింగ్లో ఉన్న కష్టం ఏందనేది కొద్దిగా సొసైటీకి తెలవాలి. ఎవరైతే ఈ ట్రోలింగ్ చేస్తూ న్యాచురల్ ఫార్మింగ్ కొద్దిగా అవహేళన చేసే ప్రయత్నం చేస్తారో అట్లాంటి వాళ్ళకి కొంత సమాధానం ఇవ్వాలని నాకు ఎందుకు అనిపించింది. చాలా రోజుల నుంచి మన ఛానల్లో వీడియోస్ రావట్లేదు, మీ అందరికీ తెలుసు ఆ విషయం. అయితే ఈరోజు మాత్రం పర్టికులర్గా నాకు అందుబాటులో ఉన్న, నాకు దగ్గరలో మన కోకాపేట సర్కిల్లో ఉంటాం. మనం చూస్తూ ఉన్నాం న్యాచురల్ ఫార్మింగ్ని, అదేవిధంగా న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడి కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే వారధి ఫార్మ్స్లో లాస్ట్ 6 months నుంచి కూడా నేను కస్టమర్ని, మనము బిల్లింగ్ చేస్తూ అదేవిధంగా వారధి ఫార్మ్స్ ప్రొడక్ట్స్ వాడుతూ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రొడక్ట్స్ చాలా జెన్యూన్గా ఉన్నాయని చెప్పేసి నాకైతే అనిపించింది. అయితే కొంత ఈ యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో, ఈ సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్, ఈ న్యాచురల్ ఫార్మింగ్ గురించి కొంత వస్తున్న వ్యతిరేకతను సొసైటీకి చూపించాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఫస్ట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ఫార్మర్ స్మార్ట్లో వీడియో పెట్టబోతా ఉన్నాం. అయితే దయచేసి ఈ వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. కొంత తెలియని వాళ్ళు కూడా తెలిసేలాగా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. కారణం ఏంటంటే వారధి ఫార్మ్స్ ఆల్మోస్ట్ నేను చూడబట్టే 1 year దాటిపోయింది. రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఈ వ్యవసాయం చేయడంలో ఉన్న కష్టము ప్రపంచానికి తెలవాల్సిన అవసరం ఉంది. మనం చాలాసార్లు రైతుల కష్టాలు చెప్పడం జరిగింది, రైతులకు ఉండే ఇబ్బందులు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా మన ఛానల్లో వీడియో చూసినారు. కొంత లాస్ట్ 6 months కొంత గ్యాప్ వచ్చింది. బట్ ఫస్ట్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ న్యాచురల్ ఫార్మింగ్ గురించి ఒకసారి చెప్దాము. దీంట్లో కొంత అపోహలు ఉన్నాయి. హెల్త్కి మంచిగా ఉండి ఇప్పుడు అన్నీ కూడా దాదాపుగా రైతులు పెస్టిసైడ్స్ వేసే ఈరోజు పండించడం జరుగుతుంది. దానివల్ల ఎదుర్కొనే నష్టాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అందరూ ఇదే విధంగా చేయాలనేది మనం ప్రమోట్ మనమేం డిమాండ్ చేస్తలేం. కాకపోతే ఇది చేయడం వల్ల ఉండే లాభాలను మనం పరిగణలో తీసుకోవాలి తప్ప దీంట్లో ఉన్న ఏదైతే రేట్ల విషయంలో కావచ్చు, మిగతా విషయాల్లో ఉన్న వాటిని ట్రోలింగ్ చేస్తూ న్యాచురల్ ఫార్మింగ్ని అవహేళన చేయవద్దని చెప్పేసి డెసిషన్ తీసుకొని ఒకసారి దీని గురించి ఎక్స్పోజ్ అని చెప్పేసి వీడియో తీసాం. మీరు కంప్లీట్గా వీడియో చూడండి. మీకు ఒక 2 acres ల్యాండ్లో న్యాచురల్ ఫార్మింగ్ని ఎంతో పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తూ చిన్న చిన్న ల్యాండ్ పార్ట్స్గా డివైడ్ చేస్తూ, నాకు తెలిసి సెన్స్లో కూడా లేదనుకుంటా, చాలా చిన్నగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పంట, కూరగాయలు ఒక దగ్గర, ఆకుకూరలు ఒక దగ్గర, అదేవిధంగా మిగతా రకాల పంటలు ప్రతి ఒక్కరు కూడా మంచిగా సపరేట్ చేసుకుంటూ, అది కూడా శంకర్పల్లి సర్కిల్లో మీకు తెలుసు ఇక్కడ ల్యాండ్ ఏరియాస్ కావచ్చు, కౌలుకు సంబంధించిన రేట్లు కావచ్చు, చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి. అదేవిధంగా కూలి వాళ్ళకు కూడా ఎక్కువ రేట్లు ఇవ్వడం జరుగుతుంది. చాలా మనం ఇంతకుముందుకు వారధి ఫార్మ్స్లో నేత్ర గారు పెట్టినప్పుడు మనం చూసినాం. ఇక్కడ అంటే ఒక గుంటలో కూడా పని చేయడానికి కూడా 1000 రూపాయలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. మనం అదేవిధంగా ఇక్కడ వస్తూ ఉంటే కూడా ఎన్నో వీడియోస్ తీసినాము. ఇక్కడ న్యాచురల్ ఫార్మింగే కాకుండా పెస్టిసైడ్స్ చేసే రైతులు కూడా ఏ విధంగా ఇప్పటికి కూడా కోట్లలో ఉంటుంది శంకర్పల్లి భూముల రేట్లు అని చెప్పుకునే ప్రాంతాల్లో ఇప్పటికి కూడా రైతుల నిజమైన పరిస్థితి ఏ విధంగా ఉంది, నిజమైన రైతు ఏ విధంగా ఇంకొకటి ఇబ్బందులు పడుతున్న విషయాలను మీ ముందర తీసుకొని ఆ వీడియోలు కూడా మీకు క్లిప్పింగ్స్ పెట్టడం జరిగింది. అవి కూడా చూసే ప్రయత్నం చేయండి. అంటే వారధి ఫార్మ్స్ మేజర్గా కొంత సోషల్ మీడియాలో మంచి పాపులర్ అయింది. నేత్ర గారు వాళ్ళు కూడా ఫేమస్ అయినారు. కాకపోతే వాళ్ళ కష్టం ఎంత పెద్దన ఉంది, ఎన్ని లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు, ఎంత మార్కెటింగ్ చేసుకున్నారు. వాళ్ళ స్టోర్లో కూడా మనం చూస్తూ ఉంటాం ప్రొడక్ట్స్, అక్కడ ఎంప్లాయీస్ పెట్టుకున్నారు, ఇక్కడ కూడా ఎంప్లాయీస్ పెట్టుకున్నారు. ఇన్ని మేనేజ్ చేయడం సామాన్య రైతులకి అసలు సాధ్యం కాదు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే వ్యవసాయాన్ని ఒక ప్యాషన్గా తీసుకొని ఖచ్చితంగా మనం చేయాలి, మంచి న్యాచురల్ ఫుడ్స్ అందివ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళ శక్తి వంచన లేకుండా ఎన్నో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈరోజు ఒక 2 acres పరిధిలో చేయడం జరుగుతుంది. అనుకున్నంత సింపుల్ కాదు. వీళ్ళందరికీ మెయింటైన్ చేయడము, వీళ్ళందరికీ శాలరీస్ ఇస్తూ లాభాలను ఆర్జించడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. కాకపోతే వాళ్ళ సంకల్పం గొప్పది. లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది పక్కన పెట్టి సొసైటీకి మేము మేలు చేయాలి, సొసైటీకి ఏదో మా తరపున అందించాలనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. మరి వాటికి సంబంధించిన వీడియోలు కూడా మీకు క్లిప్పింగ్స్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా స్ట్రక్చర్డ్గా తక్కువ ల్యాండ్లో చాలా ఉన్నతంగా వ్యవసాయం చేస్తున్నట్టు నాకైతే అనిపించింది. ఎందుకంటే నేను కూడా స్వతహా రైతుని. మన కమర్షియల్గా మన పెస్టిసైడ్స్ లేకుండా పండించింది గతంలో ఎన్నడూ లేదు. మాకు సంబంధించిన నా పర్సనల్ లైఫ్ గురించి చెప్తాను. కానీ ఎన్నో రోజుల నుంచి వీడియో చూస్తున్నాను, రేట్లు ఎక్కువనే అన్న నేను ఎన్నోసార్లు దాంట్లో పర్చేజ్ చేశాను. వారధి ఫార్మ్స్లో అల్కాపూర్ టౌన్షిప్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఎన్నోసార్లు పర్చేజ్ చేసినాను. చాలా న్యాచురల్గా ప్రొడక్ట్స్ అది తెలుస్తుంది. పెస్టిసైడ్స్ పండించిన దానికి ఎట్లా ఉంటుంది, న్యాచురల్గా ఎలా ఉంటుంది, వేరియేషన్ తెలుస్తుంది. నేను ఫ్రూట్స్ తీసుకున్నాను, చట్నీస్ తీసుకున్నాను, ఇట్లా ప్రతి ప్రొడక్ట్స్ అందులో ఉన్న ప్రతి ప్రొడక్ట్స్ వాడడం జరిగింది. నాకేం పెద్దగా డబ్బులు పెట్టడం
లాస్ అని ఎక్కడ అనిపించలేదు. కారణం ఏంటంటే ఆరోగ్యం కంటే ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ కాదని చెప్పేసి ఎంతోమంది పెద్దలు చెప్పారు. ఆరోగ్యం మహాభాగ్యం అన్న సూత్రాలు కూడా ఎట్లా చెప్తూ ఉంటారు. మరి ఇలా లక్షలు మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ నేను న్యూస్ చదువుతూ ఉంటాను, మీకు చెప్తా ఉన్నాను. రోజుకు ఒక వార్త వస్తూ ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితులు బాగా చిన్న పిల్లలు హాస్పిటల్లో పడుతూ లక్షల ఫీజులు కట్టి అయినా కూడా ప్రాణం నిలుపుకోలేక చనిపోయిన పరిస్థితులు ఎన్నో చూస్తాను. మరి ఇలాంటి పరిస్థితుల్లో న్యాచురల్ ఫార్మింగ్ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది, దీని వెనకంగా వాళ్ళ కష్టం ఎంత ఉంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇంకోటి మార్కెటింగ్ అనేది అంత సింపుల్ కాదు. మీకు తెలుసు హైదరాబాద్లో ఎన్నో మార్కెట్లు ఉన్నాయి. గుడిమాల్కాపూర్ కావచ్చు, గడ్డియానారం కావచ్చు, మేదీపట్నం కావచ్చు, ఎన్నో మార్కెట్లో బోయినపల్లి అయినా సరే వందల మంది రైతులు ప్రతిరోజు పడిగాపులు కాస్తూ ఈ దళారుల చేతిలో మోసపోతున్న పరిస్థితులు చూస్తాను. వాళ్ళందరినీ తట్టుకొని ఇప్పుడున్న స్విగ్గీ, జొమాటో, లేదంటే ఇన్స్టామార్ట్ అని చెప్పేసి అమెజాన్ ఫ్రెష్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ సంబంధించిన గ్రాసరీ ప్రొడక్ట్స్, డీమార్ట్, ఇట్లా జెప్టో, మిగతా బిగ్ బాస్కెట్, ఇట్లా ఎంతమంది గ్రాసరీస్ ప్రజెంట్ డెలివరీ చేస్తున్నారు. వీళ్ళందరినీ తట్టుకొని ఇంత మార్కెట్ ఉన్న ఇందులో కాంపిటీషన్ తట్టుకొని వీళ్ళు ఇంత సక్సెస్ఫుల్గా ఫార్మింగ్ చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. వీళ్ళ వెనకాల వీళ్ళ కష్టం ఒకసారి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా న్యాచురల్ ఫార్మింగ్ ఎంకరేజ్ చేయండి. ఇది అంత ఆశామాష వ్యవహారం కాదు. రైతుగా నాకు అనుభవం ఉన్నది కాబట్టి చెప్తా ఉన్నా. లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, మార్కెటింగ్కి ఇంకా పెద్ద ఎత్తున అవుతుంది. ఎందుకంటే మనం ఫార్మర్స్ మాట పెట్టింది కూడా ఇలాంటి ఐడియాలజీతోనే పెట్టాం. కానీ లాస్ట్ 6 months నుంచి కూడా ఈ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. కారణం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అంత పెద్ద ఎత్తున దీనికి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. 60-70 వేల ఎకరాలు ఒక ఎకరాకి కౌలు ఉండే పరిస్థితులు ఉంటాయి. సో ఇంత పెద్ద ఎత్తున ఉన్నది. మీరు కంప్లీట్గా వీడియోని చూడండి. వీళ్ళు చిన్న పార్ట్స్గా చేసుకొని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పంట వేసుకుంటూ కంప్లీట్గా అన్ని రకాలుగా పంటలు మేనేజ్ చేసేలాగా, స్టోర్కి అన్ని రకాల పంటలు డెలివరీ చేసేలాగా ప్లాన్ చేస్తారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూస్తే అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ కొత్తగా విత్తనాలు నాటడం చేసి ఇప్పుడే మొలకలు వస్తూ ఉన్నాయి. సో ప్రతిదానికి జాలి పెట్టడం కావచ్చు, ఇక్కడ వర్కర్స్ పెట్టుకోవడం కావచ్చు. హైవే పక్కనే ఉన్నది ఇది, శంకర్పల్లి నుంచి చెవెళ్ళ వెళ్ళే హైవే పక్కన. సో ఇక్కడ ల్యాండ్ ఏరియా కావచ్చు, కౌలు కూడా బీభత్సంగా ఉంటుంది. వాళ్ళు నేత్రాలు కూడా చాలాసార్లు చెప్పినారు. సో ప్రజెంట్ అయితే ఆమె లేదు, ఇక్కడ స్టోర్లో ఉంటారు. నాకు ఐడియా ఉన్నది, అల్కాపూర్ టౌన్షిప్ స్టోర్లో ఉంటారు. బట్ నేనేంటంటే ఫామే చూపించాలి, ఇక్కడున్న పరిస్థితులు తెలవాలి, ఏ విధంగా వీళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నారు, ఎంత కష్టపడి మనకు ప్రొడక్ట్స్, న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇస్తూ ఉన్నారని చెప్పేసి మీ అందరికి తెలవాలన్న విషయంతో ఈరోజు మన ఫార్మర్ స్మార్ట్ ఛానల్లో ఈ వీడియోని పెడతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒకటే ఒక స్లోగన్ చెప్తున్నాను, ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా న్యాచురల్ ఫార్మింగ్ ఎంకరేజ్ చేయాలి. భవిష్యత్తులో రైతులందరూ కూడా ఇదే విధంగా న్యాచురల్ ఫార్మింగ్ చేయాలనే ఉద్దేశం తీసుకురావడానికి ప్రయత్నం. అంతే తప్ప చేసిన వాళ్ళను కూడా ఇంకింత ఆగం పట్టించి వాళ్ళ బిజినెస్ క్లోజ్ చేసే కాడికి, లేదంటే వాళ్ళ వ్యవసాయం ఆపుకునే స్థితికి తీసుకురాకండి. ఖచ్చితంగా న్యాచురల్ ఫార్మింగ్ చేసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లాభపడాలని, వాళ్ళందరూ సంతోషంగా వ్యవసాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ప్రపంచాన్ని కూడా న్యాచురల్ ఫార్మింగ్ రూపంలో వాళ్ళ సేవను చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ సో మచ్.